హలో అండి. నేనైతే పిల్లలకి హెల్తీగా ఉండడానికైతే లడ్డు అయితే ప్రిపేర్ చేశానండి. ఏమీ లేదండి, మొన్న అయితే నేను పూజ రోజు కొన్ని కొబ్బరికాయలు కొట్టుకున్నాను కదా, అవి ఉండిపోయి అయితే పిల్లలకి హెల్త్కి మంచిది కదా పచ్చి కొబ్బరి ఎలా బెల్లంతో వంటలు చేస్తే అందుకని చేశాను. దానికోసం నేనైతే 4 చెక్కలు అయితే తీసుకున్నాను, కొబ్బరి చెక్కలు. వాటిని ముక్కలుగా చేసి మిక్సీలో చేసి పొడిగా ఇలాగా చేసుకున్నాను, కొబ్బరి కూర చేసుకున్నాను. తర్వాత కొంచెం ఒక కూరగింట తీసుకున్నాను. ఆ కూరని కొట్టుకు తీసుకొని దాంతో 3 గిన్నెలు అయితే నాకు కొబ్బరి కూర వచ్చిందండి. ఒక గిన్నె బెల్లం అయితే వేసుకున్నాను. ముందుగా అయితే ఇలాగ నెయ్యి వేసి కొంచెం మొత్తం బాగా కలిపి వేగనిచ్చానండి. కొబ్బరి కూర బాగా వేగిన తర్వాత కొంచెం బెల్లం కూడా వేసాను. బెల్లం పాకం పెట్టలేదండి. పాకం విషయం ఏంటంటే నాకు తెలియదు పాకం గురించి, అందుకని చెప్పి నేను చేసినప్పుడు ఇలాగే చేస్తాను, ఈజీగా అయిపోద్ది అని చెప్పేసి. అయితే బెల్లం కరిగే వరకు అలా సిమ్లో పెట్టి కలుపుతూ ఉంటే కొంచెం బెల్లం కరిగిపోద్దండి. ఏమైనా ముక్కలు ఏమైనా ఉంటే మనం వేడికి గరిటతో నొక్కి పెడితే అవి మెత్తగా అయిపోతాయి. అవి వేగిన తర్వాత కొంచెం చల్లారి పెట్టిన తర్వాత ఇలాగ తీసుకొని ఉండలా చేసుకొని దగ్గర పెట్టుకుంటే పిల్లలు అప్పుడప్పుడు తిన్నాక స్నాక్స్ కింద కూడా బాగా ఉపయోగపడుతుంది. నేను చేసి పెడుతూ ఉంటాను. పిల్లలు అస్సలు ఇలాంటివి తిన్నాక ఇప్పుడు పిల్లలు ఎవరంటే ఇష్టపడుతున్నారు అసలు? అందరూ కూడా జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ తిన్నాక ఇష్టపడతారు. మీరేమంటారు కామెంట్లో తెలియజేయండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నా వీడియో లైక్ అయితే ఇవ్వండి.